ఫ్రెండ్స్, ఒక చిన్న మిక్చర్ ప్యాకెట్లో అమ్మే షాప్ ఇప్పుడు ఎలా 50,000 కోట్ల టర్న్ ఓవర్కి చేరుకుంది అనేదే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎందుకంటే మీలో చాలామందికి చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఇటువంటి స్టోరీలు విన్నప్పుడు మీకు ఆటోమేటిక్ ఒక స్ఫూర్తి అనేది వస్తుంది. సో మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలమని. సో ఇప్పుడు మనం చూడబోయే ఈ బిజినెస్ ఏంటి అనడానికన్నా ముందు చూడండి ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, హల్దీరామ్స్ ఇది మన భారతదేశంలో ముఖ్యమైన స్వీట్స్ బ్రాండ్ అండి. ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. ఒక చిన్న మిఠాయి దుకాణం నుండి 50,000 కోట్లకు పైగా వ్యాపారంగా మారింది. ఇది ఎలా? 1937లో రాజస్థాన్లోని బికనీర్ అనే ఒక చిన్న పట్టణం అండి. అక్కడ గంగా బిషన్ అగర్వాల్ గారు హల్దీరామ్ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. గంగా బిషన్ అగర్వాల్. సో ఆయన అక్కడ బేసన్ సేవ్ అంటే మీకు బికానెరీ భుజియా, మన శనగపిండితో తయారు చేసే స్నాక్స్ అన్నమాట అవి, ఓకేనా? సో అవి ప్రత్యేకంగా తయారు చేసి విక్రయించేవారు అక్కడ ఆ ప్రాంతంలో. ఆయన తయారు చేసిన ఈ భుజియా ప్రజలకి చాలా చాలా నచ్చేసింది. సో టేస్ట్ పెరిగే కొద్దీ ఆయన నాణ్యత కూడా పెంచడం అనేది జరిగింది. సో జనాలు చాలా ఎక్కువ మంది రావడం అనేది స్టార్ట్ చేశారు అతని షాప్కి. వెంటనే 1940లో గంగా బిషన్ గారు తన బిజినెస్ని సిటీలో ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఇంకా బిజినెస్ బాగుంటుంది అని అనుకున్నారు. కనుక ఆయన గౌహాతి అంటే ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఈ అస్సాం వెళ్ళి అక్కడ కొత్త దుకాణం అనేది తెరిచారు. 1970లో ఆయన కుటుంబ సభ్యుల సహకారంతో ఇదే కంపెనీని ఢిల్లీ, కోల్కతా ఇటువంటి మెట్రో నగరాల్లో తీసుకొని వెళ్ళారు. బాగా చూడండి, ఫస్ట్ ఒక విలేజ్లో స్టార్ట్ అయ్యింది, తర్వాత సిటీకి వెళ్ళారు, తర్వాత మెట్రో సిటీస్ ఢిల్లీ, కోల్కతా వంటి మెట్రో సిటీస్లో స్టార్ట్ చేశారు. నార్మల్గా స్నాక్స్ కొన్నప్పుడు మనం కాటా వేసి అమ్ముతాం కదా, అలా కాకుండా ఈసారి స్వీట్స్ని స్నాక్స్ని ప్యాకెట్ ఫార్మాట్లో అమ్మడం అనేది స్టార్ట్ చేశాడు. అంటే ప్యాకేజ్డ్ ఫార్మాట్, చిన్న 5 రూపాయల ప్యాకెట్లు, 10 రూపాయల ప్యాకెట్లు ఉన్నాయి కదా, అలాగా స్టార్ట్ చేశాడు 1970లో. 1980ల నుండి ఈ హల్దీరామ్ ప్యాకేజింగ్లో నాణ్యత, రుచి ఇవన్నీ చేరడంతో జనంలో పాపులారిటీ అనేది పెరిగింది. సో సాంప్రదాయ పద్ధతిలో మనకి స్నాక్స్, లడ్డు, జిలేబీ, ఈ భుజియా అంటే మనకి మిక్చర్ టైప్లో భుజియా ఇవన్నీ ప్యాకింగ్ టైప్లో అందించడంతో పాటు వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ వాటిని కూడా ఫాలో అయ్యాడనమాట. అంటే అక్కడ ఏమేమి దొరుకుతుంది ఉత్పత్తులు, చిప్స్, బిస్కెట్స్ ఇటువంటివి వాళ్ళు ఇష్టపడతారు విదేశాల్లో. సో అవి కూడా మనం ఎందుకు తయారు చేయకూడదు అని అవి కూడా తయారు చేసి ప్యాక్ చేసి అమ్మడం అనేది స్టార్ట్ చేశాడు. 1993లో ఈ హల్దీరామ్ వారి ఉత్పత్తులను యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికాకి, యూకేకి, మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా ఈ ఎగుమతి చేయడం అనేది ప్రారంభించారు. చూడండి, ఒక చిన్న విలేజ్లో అతను స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పుడు 1993 వచ్చేసరికి విదేశాలకి ఎగుమతి చేసే స్థాయికి ఆయన ఎదిగారు. ఇలా ఈ వ్యాపారం ఇప్పుడు చూసుకుంటే సుమారు 80 దేశాలకు పైగా ఈ వ్యాపారం అనేది జరుగుతుంది. ఇక్కడ తయారు చేసి పంపించడం, అక్కడక్కడే ఫ్యాక్టరీలో అంటే ఆ దేశంలోనే చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడము, అక్కడే తయారు చేసి అక్కడ మార్కెటింగ్ చేయడం, ఇలా చేస్తున్నారన్నమాట. సో వీళ్ళ విజయ రహస్యాలు ఏమై ఉంటుంది? నాణ్యతకు ఇంపార్టెంట్ ఇవ్వడం. ప్రతి ఉత్పత్తి కూడా అత్యుత్తమ నాణ్యతతో తయారవుతుంది. నెక్స్ట్, ఈ వ్యాపారానికి సాంకేతికత జోడించడం. అంటే తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి చేయాలి, అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ ప్యాకెట్లు అనేది చేయాలి. సో ఆ ఎక్కువ ప్యాకింగ్ అనేది మెషినరీస్ ఉంటేనే అవుతుంది. కనుక ఆ మెషినరీస్ని కొనుగోలు చేసి ఆ మెషినరీస్ ద్వారా ప్యాకెటింగ్ చేసేది అనేది స్టార్ట్ చేయడం. నెక్స్ట్, విస్తరణ వ్యూహాలు. చూడండి, మన భారతదేశంలోనే ప్రతి ప్రాంతంలోనూ వీళ్ళు ఫ్యాక్టరీలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ నుంచి వరంగల్కి అంటే హైదరాబాద్లో ఫ్యాక్టరీ పెట్టి అక్కడ తయారు చేసి వరంగల్కి పంపించారు.
హైదరాబాద్ అంటే హైదరాబాద్ చుట్టుపక్కల వరకే కవర్ చేసుకుంటారు. వరంగల్లో ఒక ఫ్యాక్టరీ పెడతారు, ఒక చిన్న ఫ్యాక్టరీ అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు కాదు, చిన్న పరిశ్రమ వరంగల్లో స్టార్ట్ చేస్తారు. అక్కడ చుట్టుపక్కల మొత్తం ఖమ్మం అంటే ఖమ్మంలో స్టార్ట్ చేస్తారు, విజయవాడ, గుంటూరు ఇలా పట్టణ ప్రాంతంలో అక్కడక్కడ స్టార్ట్ చేసి చుట్టుపక్కల ఏరియా మొత్తం కవర్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. కనుక ఇది కూడా వాళ్ళ సక్సెస్కి ఒక సక్సెస్ ఫార్ములా అనమాట. ఈ హల్దీరామ్ యొక్క వార్షిక ఆదాయం టర్నోవర్ చూసుకుంటే 50,000 కోట్లకి చేరుకుంది. 50,000 కోట్లు అండి, అక్షరాల ఒకసారి ఊహించుకోండి. సాధారణ మిక్చరు, స్నాక్స్, రకరకాల టేస్ట్తో లడ్డూలు, గులాబ్ జాములు అవి ఇవి మొత్తం కలిపి 50,000 కోట్లు సంవత్సరానికి టర్నోవర్ చేస్తున్నారు. అంటే అది మాత్రం కాదు, ప్రస్తుతం ఇది అంటే మన భారతదేశంలోనే అతిపెద్ద స్నాక్స్ బ్రాండ్ అన్నమాట. అది మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ బిజినెస్ అనేది ఉంది, 80 దేశాల్లో అంటే చూసుకోండి. కనుక ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ హల్దీరామ్ విజయ కథ అనేది చాలా చిన్న ప్రారంభం, కానీ ఎంత గొప్ప విజయాలకు దారి తీస్తాయో ఒకసారి ఊహించుకోండి. మీరు కూడా మీ వ్యాపారంలో రుచి, నాణ్యత, నెక్స్ట్ మీకు సాంకేతికతని కూడా జోడించి బిజినెస్ అనేది ముందుకు తీసుకుని వెళ్ళండి. ఏం లేదు, ఇప్పుడు ఒక ప్యాకింగ్ మీరు ఏదైనా సరే, ఇప్పుడు మసాలా ప్యాకెట్లో వ్యాపారం చేయాలి అనుకుంటున్నారండి, మీరు 10 రూపాయలు, 20 రూపాయలు అలా అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ వేసి ఆ ప్యాకెట్లు మనం చేత్తో సీల్ చేయడానికి సీలింగ్ మిషన్ పెట్టుకొని డైరెక్ట్ మెషినరీస్ పెట్టుకొని మీ ఓన్ బ్రాండ్ మీద అంటే మీకు లేబుల్ ఇచ్చేస్తారనమాట. అంటే మీకు కవర్ మొత్తం కూడా ఒక రోల్ వచ్చేస్తుంది మీ బ్రాండ్ మీద. ఇప్పుడు మీది శివశక్తి మసాలా ఐటమ్స్ అని మీరు మీ కంపెనీ నేమ్ అనుకోండి, ఆ శివశక్తి మసాలా అనేది డైరెక్ట్గా రోల్ వచ్చేస్తుంది ప్రింటింగ్ ప్రెస్లో. మీరు చెప్పారంటే ఇది సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారనమాట. డిజైన్ మీరు చూపించారంటే ఆ డిజైన్లో వాళ్ళు రోల్ ఇచ్చేస్తారు. అప్పుడు ఆ మెషిన్ పెట్టుకొని ఆ ప్లాస్టిక్ కవర్ రోల్ని ఆ మెషిన్లో తగిలిచ్చి ఎన్ని గ్రామ్స్ అనేది అక్కడ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ ప్యాక్ చేయాలంటే 20 గ్రామ్స్ అనేది సెట్ చేసేసారంటే చాలు. గంటకి 100, 200, 300 అలా ప్యాకెట్లు అవే సీల్ చేసేస్తాయి. 500, 1000 ఎన్ని ప్యాకెట్లు అంటే మీరు ఎటువంటి మెషినరీస్ కొంటున్నారో అలా 5,000 ప్యాకెట్లైనా మీకు ప్యాకింగ్ చేసే మెషినరీస్ ఉన్నాయి. కనుక ఈ సాంకేతికత అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఎక్కువ మందికి మీరు చిన్న చిన్న వ్యాపారస్తులకి దీన్ని అంటే మీకు డిస్ట్రిబ్యూటర్స్కి మీరు ఇవ్వగలరు. చాలామందికి ఒక అతను వస్తే ఒక 30,000కి 50,000కి సరుకు తీసుకుంటారు. అంతమందికి ఇవ్వాలంటే మీరు చేత్తో ప్యాక్ చేయాలన్నా, మనుషుల్ని పెట్టుకుని ప్యాక్ చేయాలన్నా 4 మనుషులు అండి, 500 లేనిదే ఎవరు రావట్లే. లేడీస్ అయినా వచ్చి ప్యాకెట్లన్నీ ప్యాక్ చేసి దాన్ని ఒక అట్టముక్కి స్టాప్ చేయాలంటే 4 కావాలి. ఆ 4 అంటే 2,000 రోజుకి, 60,000 వాళ్ళకే వెళ్తుంది. అంటే 60,000 మీరు నెలకి వాళ్ళకి జీతం ఇవ్వగలగాలంటే మీ సంపద ఎంత ఉండాలి? మీకు కనీసం 1,00,000 రూపాయలైనా మిగలాలి కదా. 60,000 జీతం మీరు తీసుకునే ఆ షాప్ రెంట్ ఇవన్నీ పోను. కనుక అటువంటి బిజినెస్ ఎక్కడ మీరు స్టార్ట్ చేయాలి? సిటీలో స్టార్ట్ చేయాలి. అదే చెప్పాను. ఇప్పుడు ఈ హల్దీరామ్స్ కంపెనీ వాళ్ళు ఎక్కడో ఒక చిన్న గ్రామంలో స్టార్ట్ చేసిన అతను తర్వాత ఎందుకు అతని వ్యాపారాన్ని ముంబై, కోల్కతాకి షిఫ్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాకి. ఎందుకంటే అవి మెట్రో సిటీస్, అక్కడ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. మనం డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన పెద్ద మొత్తంలో స్టాక్ మన దగ్గర తీసుకొని ఎక్కువ షాపులు ఉంటాయి. కనుక ఇదే దీని వెనకాల ఉండే ఫార్ములా. రెండోది చూడండి, ఇప్పుడు ఈ వీడియో చేసే టయానికి ఇది ఎండాకాలం అండి. అంటే ఎండాకాలం స్టార్టింగ్లో ఉన్నాం మనం, ఓకేనా? ఇంకా కొన్ని రోజులే. చాలామంది చెప్తారు కదా, శివరాత్రి వస్తే శివ అని వెళ్ళిపోతుంది ఈ చలి అని. కనుక ఇక మీదట మొత్తం కూడా ఈ ఎండాకాలం అనేది సెప్టెంబర్ నెల వరకు ఉంటాయి. అంటే సుమారు 6 నుంచి 7 నెలలు ఎండాకాలమే. ఇంతకు ముందంతా జూన్, జూలై వరకే, తర్వాత వర్షాకాలం. ఇప్పుడు అలా కాదు, వర్షాలు పడినా తర్వాత రోజు నుంచి ఎండ వాయిస్తుంది. కనుక ఈ టైంలో మీరు ఏది ఈజీగా చేయగలరు? ఇప్పుడు మీ దగ్గర ఒక 3 లక్షలు ఉంది. అప్పుడు 3 లక్షలు ఉన్నప్పుడు దాన్ని 3 భాగాలుగా చేయాలి. 1 లక్ష అనేది మనము ఎమర్జెన్సీ కోసం అకౌంట్లో ఉంచుకోవాలి. ఈ 2 లక్షల్లో ఇప్పుడు ప్రజెంట్ మనకి చాలా ట్రెండింగ్లో నడుస్తుంది బాదం పాలు బిజినెస్. సో ఈ బాదం పాలు అనేది 50 రూపాయలకి అమ్ముతున్నారు. బాదం పప్పు వేసింది. బాదం పాలు అంటే ఇప్పుడు చాలామంది రోడ్డు పక్కన అమ్ముతుంటారు, కానీ దాంట్లో జీడిపప్పు వేసి అమ్ముతుంటారు. అలా కాదు, బాదం పప్పుని తురిమి దాని మీద వేసేస్తారు. అది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. మంచి టేస్ట్ కూడా ఉంది. కోవా ఐస్ క్రీమ్ దాంట్లో మిక్స్ చేసి బాదం పాలలో పైన పోసేస్తారు. ఆల్మోస్ట్ మీరు అందరూ తాగి ఉంటారు. మంచి లాభం ఇది. ఎందుకంటే ఈ 6 నెలల్లోనే 1 లక్ష రూపాయలు పెట్టుబడితో మీరు స్టార్ట్ చేస్తే 50,000 నుంచి 1,00,000 రూపాయలు మిగులుతుంది నెలకి. ఏది ఒక స్టాల్ మీద. అంటే 2 స్టాల్ మీద 1,00,000 నుంచి 2 లక్షలు మిగులుతుంది. 6 నెలల సీజన్ ఉంటుంది. 6 నెలలు అంటే మీకు 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయల లాభం అనేది ఉంటుంది.
కనుక ఇది తర్వాత ఏం చేయాలి, వర్షాకాలం అప్పుడు కూడా బిజినెస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. దాంతోపాటు మనం వేరే ఏమైనా యాడ్ చేయడమో, దగ్గరలో వేరే ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్టమో చేయొచ్చు. ఏమీ లేకుండా జీరోగా ఉండడం కన్నా ఇటువంటి వ్యాపారం చేసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే కొంతమంది నేను లాస్ట్ టైం చేసినప్పుడు బాదం పాల వ్యాపారం గురించి కమెంట్ పెట్టారు, ఎండాకాలం వర్షాకాలంలో ఏం చేస్తావు, చలికాలంలో ఏం చేస్తావని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, నా వీడియోలు చూసుకుంటూ ఉంటారు. సో మనకి డబ్బులు వచ్చేస్తున్నాయి. మీకు 12 లక్షలు వచ్చిందండి, 12 లక్షలు వస్తే మనం 12 నెలలకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి, నెలకు ₹1,00,000 సంపాదించినట్టని. అన్సీజన్లో తక్కువ వస్తాయి, 20,000 ఆదాయం వస్తాయి. చాలా ఏంటి సంపాదించుకుంటున్నారు కదా సీజన్లో. కనుక ఎవరైనా సీజన్లో బట్టల షాప్ నడిపే వాళ్ళైనా, ఇప్పుడు నా ఫ్రెండ్ది బట్టల షాప్ ఉందండి, అతనికి పండుగ సీజన్ అనమాట. పండుగలోనే రోజుకి కౌంటర్ పడతాయి, ఫుల్గా పడతాయి. తర్వాత అన్సీజన్లో పెద్దగా వ్యాపారం ఉండదు, తక్కువ ఉంటాయి వ్యాపారం అనేది. ఇదని కాదు, మీరు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్ ఇవన్నీ కూడా పండుగ సీజన్లోనే. ఎందుకంటే ఎంతమంది స్టాఫ్ ఉంటారు, సుమారు 100 మంది స్టాఫ్ ఉంటారు. దాంట్లో పనిచేసే వాళ్ళు మాత్రమే 100 మందికి జీతం ఇస్తూ మెయింటైన్ చేయాలి. అంటే ఎంత కరెంట్ వస్తుంది ఒకసారి ఊహించుకోండి. కరెంట్ బిల్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. సీజన్లో సంపాదించడమే, అన్సీజన్లో తక్కువ ఉంటాయి వ్యాపారాలు. ఓకేనా. కనుక మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బాదం పాల బిజినెస్ అనేది ఈజీగా స్టార్ట్ చేయగలగాలి. మీరు బాదం పాలు ఎలా తయారు చేయాలి అనేది కూడా ఉందండి యూట్యూబ్లో. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. దాంట్లో కార్న్ఫ్లోర్ కలుపుతారు, మీకు అర్థమవుతుందా? పాలు మరగపెట్టి దాంట్లో కార్న్ఫ్లోర్ కూడా కలుపుతారు. కార్న్ఫ్లోర్ కలిపితే ఏమవుతుంది, చిక్కదనం వస్తుంది. ఆ చిక్కదనాన్ని లెవెల్ చేయడానికి మళ్ళీ దాంట్లో వాటర్ యాడ్ చేస్తారు, మినరల్ వాటర్ యాడ్ చేస్తారు. ఓకేనా. అదన్నీ డబ్బులే కదా, అది వాటర్ కాదు, డబ్బులు. ఒక 20 లీటర్ క్యాన్ మనకి ఎంత పడుతుంది, ₹10 వస్తుంది. ఆ 20 లీటర్ ఆ పాలల్లో పోస్తే ఏమవుతుంది, 20 లీటర్ అంటే 200 ml గ్లాస్. ఒక లీటర్కి 5 గ్లాసులు అంటే ₹250. 20 × 250 ₹5,000 వాటర్ పోస్తున్నట్టు లెక్క. లేదు 10 లీటర్ వాటర్ పోస్తే ₹2,500 వాటర్ పోస్తున్నట్టు లెక్క. అంతే కదా. పాలల్లో కార్న్ఫ్లోర్ వేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇంట్లో తయారు చేయండి. ఒక 3 లీటర్ పాలు తెచ్చి 2 లీటర్ పాలు తెచ్చి ఇంట్లో తయారు చేసుకోండి. యూట్యూబ్లో చూసి అదే మోడల్లో అదే చిక్కదనం రావాలి. దాంట్లో కోవా కూడా కలపాలి. కోవా వేసి పాలు వేసి కలిపి దాంట్లో ఐస్ క్రీమ్ కూడా ఒక స్కూప్ వేస్తారు. ఓకేనా. ఆ మోడల్ బందర్ బాదం పాలు అనేది ఫేమస్ అనమాట. ఓకేనా. అప్సరా బందర్ బాదం పాలు అనేది ఈ మోడల్లో మీ దగ్గర ఎక్కడ ఉందో చూడండి, అక్కడ ₹50 తీసుకొని వేసిస్తారు. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను విశాఖపట్నంలో ఒక చోట తాగాను. అతను విజయవాడలో వేసినంత, అతన్ని కూడా స్టార్ట్అప్ కుర్రాడు, స్టార్ట్ చేశాడు, హిట్ ఇచ్చాడు, సక్సెస్ ఇచ్చాడు. బట్ ఇక్కడ విజయవాడ అంటే స్టార్టప్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా పెట్టాడు. కంటిన్యూగా యూట్యూబ్ నుంచి కూడా ఎర్నింగ్స్ వస్తున్నాయి. డైలీ తన వ్యాపారం అప్డేట్ ఇవ్వడం ద్వారా ఈరోజు 100 గ్లాసులు వెళ్ళిందండి, ఈరోజు 50 గ్లాసులు వెళ్ళింది, ఈరోజు 200 గ్లాసులు వెళ్ళింది, ఈరోజు మేము 30 లీటర్లు అమ్మాం, 50 లీటర్లు అమ్మాం అని చెప్పడం ద్వారా అది కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేయాలి అని ఉందో యూట్యూబ్లో చాలా చోట్ల నుంచి చూస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా అది ఒక ఇంట్రెస్ట్ కల్పిస్తుంది. సో ఆయన పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉందో ఆ బాదం పాల మీద యూట్యూబ్ నుంచే సంపాదించేశాడనమాట. ఒక 2 లక్షలు వచ్చేసింది ఒక నెలకి యూట్యూబ్ నుంచి, ఒక ₹1,00,000 వచ్చింది నెలకి. ఆయన పెట్టుబడి వచ్చేసింది కదా. మీరు కూడా అదే చేయండి. మీరు కూడా బాదం పాలు ఎలా పెట్టాలి, ఇదో ఈరోజు ఫస్ట్ రోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీది వరంగల్లో మీరు స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను వరంగల్ సిటీలో ఏదో ఈరోజు వెళ్తున్నా, చూడండి ఈ షాప్ చూశాను, ఇక్కడ ఈ 3 షాపులు చూశాను ఫ్రెండ్స్. ఏదైతే బాగుంటుంది మీరు సలహా ఇవ్వండి అని చెప్పండి, కమెంట్ వస్తుంది. ఆ కమెంట్ రూపంలో మీ వీడియో చాలా మందికి వెళ్తాయి, ఎవరెవరైతే వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇదో ఈ షాప్ తీసుకున్నా, ఈ పెయింటింగ్ వేపిస్తున్నా, పెయింటింగ్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా డైలీ అప్డేట్ ఇవ్వండి మీరు మీ వ్యాపారం గురించి. ఫ్రెండ్స్ మీ బండి మీద, బండికి ₹250 పెడితే మీ దగ్గర 2 వీలర్ ఉంటాయి కదా, దానికి మొబైల్ స్టాండ్ వస్తుంది, ఆన్లైన్లో అమ్ముతారు, లేకపోతే లోకల్గా కూడా దొరుకుతాయి. ఆ మొబైల్ హోల్డర్ తగిలించుకోండి. మీరు వెళ్తున్న చోట కూడా ఆ వీడియో అనేది రికార్డ్ అయ్యేలా చూసుకోండి. వీడియో ఆన్ చేయండి, జస్ట్ కెమెరా ఆన్ చేయండి, మొబైల్ అక్కడ తగిలిచ్చేసి 2 వీలర్ స్టార్ట్ చేయండి. మొత్తం చూపించారు కానీ కట్ చేస్తారు. బట్ ఇదో ఫ్రెండ్స్ నేను ఈ ఏరియాకి వెళ్ళాను, చూసుకున్నాను, ఇదో ఇక్కడ బండి తయారు చేపిస్తున్నాను, ఇదో లేకపోతే సెకండ్స్లో ట్రై చేస్తున్నాను. వేరే వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర బండి తీసుకున్నాను ఫ్రెండ్స్, బాదం పాలు బండి. సో ఇదో బాదం పాలు. సో ఎలా కలపాలనేది ఈ విధంగా తెలుసుకున్నాను నేను. సో మీకు కూడా నేర్పిస్తా. కాకపోతే
ఒక నెల రోజులు నా వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఒకరోజు దీన్ని తయారు చేసే విధానం కూడా చెప్తాను అని చెప్పండి. ఎందుకంటే మీరు ఆదాయం పొందాలి, మీరేం కోటీశ్వరుడు కాదు కదా. ఒక నెల రోజులు అతను చూస్తే అతను చూడడం ద్వారా 1,00,000 నుంచి 2,00,000 యూట్యూబ్ నుంచి వస్తాయి. మీకు చాలదా ఏంటి? మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేస్తుంది కదా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి.